ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 39వ కీర్తన 6వ చరణాన్ని నేను చదువుతున్నాను. మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా. వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. ఇప్పుడు చూడండి, వాక్య భాగంలో ఈ పూట మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే, వారు తొందరపడుట గాలికే కదా అనే మాటని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు అనేక విషయాలలో నిలిచి నిమ్మళంగా ఆలోచించి అడుగులు వేసేదానికి బదులుగా తొందరపాటు వలన వచ్చే అనర్థాలు ఎక్కువగానే మనం అనుభవిస్తూ ఉన్నాం. తగు సమయాన్ని వెచ్చించక ప్రభు మనకిచ్చినటువంటి ఆలోచన శక్తికి సమయం ఇవ్వక తొందరపాటు అనేక కీడులకు మనల్ని దారితీస్తుందండి. ఈరోజు అన్నీ కూడా త్వరగా అయిపోవాలి అనేది మన యొక్క ఆలోచన. ప్రార్థన చేయగానే త్వరగా జవాబు వచ్చేయాలి, అడిగిన వెంటనే ప్రభు కార్యాలు చేయాలి, వెళ్ళిన వెంటనే మనం చేరకమునిపే మనకు ఎదురు రావాలి. ఇలాంటి ధోరణి మనకు కనిపిస్తుందే కానీ నిమ్మళంగా కాస్త ఆలోచించి ఆలకించి వివేచించి నిర్ణయం తీసుకొని అందులో నడిచి ఆశీర్వాదాన్ని పొందుకునే అనుభవాలు ఈ రోజున అరుదైపోతున్నాయని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదండి. ఏదైనప్పటికీ ఒకవేళ ఇబ్బందే కలిగినా మేలే కలిగినా కాస్త మనం నిలిచి ఆలోచించగలగాలి, తొందరపడకూడదు. అందుకే కీర్తనలో 42వ కీర్తన 5వ చరణాన్ని కూడా మనం చదివినప్పుడు భక్తుడు చాలా చక్కటి మాటలు వ్రాశాడు. ఇక్కడ, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూసారండి, ఇక్కడ తొందరపడుతున్న తన ప్రాణానికి ఆయన బుద్ధి చెప్తున్నాడు. నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ తొందరపడుచున్నావు. ఎప్పుడైనా కూడా గుర్తించుకోండి, గాబరా పడిపోయి తొందరపడిపోయి మనం ఏదైనా సాహసిస్తే అందులో మనకు కృంగుదల కనిపిస్తుందే కానీ విజయం కనిపించదండి. ఈ వాక్యంలో మొదట్లోనే దైవజనుడు రాస్తున్న మాట, నీవు ఎలా కృంగి ఉన్నావు, ఎందుకు కృంగి ఉన్నావు, నీవు ఎందుకు కృంగి ఉన్నది అనంటే ఆ తొందరపాటు ఉన్నందువల్లనే కదా. అందుకే చెప్తున్నాను, నీవు ఎలా కృంగి ఉన్నావు, నీవెందుకు తొందరపడుచున్నావు, నీ తొందరపాటే కదా నీ కృంగుదలకు కారణం. నేను ఇంకనూ ఆయనను స్తుతించెదను, నేను ఇంకనూ ఆయనను ఆరాధిస్తాను. ఎందుకంటే ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడు. ఆయన మేలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చేసే అంతవరకు నేను నిరీక్షిస్తున్నాను. ఆయన చేస్తాడని నాకు తెలుసు, ఆయన విడిపిస్తాడని నాకు తెలుసు, ఆయన స్వస్థపరుస్తాడని నాకు తెలుసు, ఆయన ఆదరిస్తాడని నాకు తెలుసు. అంతేకాదు ఆయన రక్షిస్తాడని నాకు తెలుసు. దాని కొరకు నేను నిరీక్షిస్తున్నాను, కానీ తొందరపడట్లేదు. కానీ ప్రాణము తొందరపడుతూ కృంగిపోతుందట. ఆ తొందరపడుతూ కృంగిపోతున్న మనసుకి, ప్రాణానికి
ఆయన ఒక బోధ చేస్తున్నాడు. మనం కూడా ఒకసారి ఆలోచిస్తే మన తొందరపాటు వలన ఎన్ని అనర్థాలకి మనం పాల్పడుతుంటామో కదా. ఆ తర్వాత మనం పశ్చాత్తాపడుతుంటాం. కొన్ని నిర్ణయాలు ఆలోచించుంటే బాగుండే మాట, కాస్త నేను ఆలోచించి నిమ్మలంగా ఆ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండే మాట అనే ఆలోచన తర్వాత కలుగుతుంటుంది. ఆ తర్వాత మనం ఎంత ప్రయాసపడిన జరగవలసిన నష్టం జరిగిపోయింది కదా. అందుచేత ప్రియులారా, ఎప్పుడు కూడా మనం తొందరపడకూడదు, ఆవేశపడకూడదు. కాస్త నిమ్మళంగా నెమ్మదిగా మనసుకి కాస్త నెమ్మదినిచ్చి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయవలసిన వారమే కానీ తొందరపడి మనం ఏది కూడా చేయకూడదు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 11వ చరణాన్ని మనం చదివినప్పుడు, నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకొంటిని. పిల్లలు చూడండి, వాక్య భాగంలో నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకున్నాడట. తప్పు కదండి. అందరిని ఒకే ఘాటి కట్టేస్తే ఎలా? తొందరపడిన నిర్ణయాలు ఇలాగే ఉంటాయి. ఇందులోనే మీతో చెప్పగలిగింది ఒకటే, తొందరపడిన వ్యక్తి మంచి చెడులను గుర్తించలేడు, వ్యత్యాసం తెలియదు అతనికి. మంచేది చెడేది. చూడండి, మనుష్యుడు నమ్మదగిన వాడు కాదనుకున్నాడట తొందరపడిన వాడిని. అంటే ఏ వ్యక్తి మంచోడు కాదు, ఎవడు నమ్మదగినోడు కాదు అట్లా అనుకోకూడదండి. మనకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఉంటారు, తోడ్పడగలిగిన వాళ్ళు ఉంటారు. అదే సందర్భంలో కీడు చేసేవాళ్ళు ఉంటారు, హానితల పెట్టేవాళ్ళు ఉంటారు. అంత మాత్రాన అందరినీ కీడు చేసేవాళ్ళు, అందరూ హాని కలిగించేవాళ్ళు, అందరూ నమ్మదగిన వాళ్ళు కాదనుకోవడం తప్పు కదా. ఆ మంచి ఏది చెడేది అని యోచించే జ్ఞానం మనకుండాలి. కీడు చేసే వ్యక్తి ఎవరు, మేలు చేసే వ్యక్తి ఎవరు, ఎవరి వలన మనకు సహాయం కలుగుతుంది, ఎవరి వలన మనకు నిస్సహాయం కలుగుతుంది, ఇవన్నీ మనం ఆలోచించే అనుభవాలు ఇవన్నీ. అంతేగాని తొందరపడిపోయి మనం ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. ఆ మంచి చెడుల వివేకం కొరకు ప్రార్థన చేయాలి, కృప పొందుకోవాలి, దేవుని సహాయాన్ని వేడుకోవాలి. ప్రభువా, నా మనసుకి ఏది తోచట్లేదు, నా బుద్ధి సరిపోవట్లేదు, నా జ్ఞానం సరిపోవట్లేదు, నాకు నీ జ్ఞానం ఇవ్వండి, మీ వివేకం ఇవ్వండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని, జ్ఞాని అని సొలొమోను కోరుకోలేదండి? మంచి చెడుల వ్యత్యాసమును గ్రహించగలిగినటువంటి వివేకాన్ని నాకు అనుగ్రహించు నాయనా, ఈ నీ ప్రజలకు నా వలన న్యాయం జరగాలి. ఎంత చక్కగా ప్రార్థన చేసి పొందుకున్నాడో, వివేచనను అందుకున్నాడో, రాజ్య పరిపాలన చేశాడో చరిత్ర మనం చదువుతాం కదా. అంతేగాని అందరూ మూర్ఖులే, ఎవడు పనికి వచ్చేవాడు లేడు, ఎవడు కూడా ఉపయోగకరమైన వాడు లేడు, ఎవడు కూడా నమ్మదగిన వాడు కాదని మనం తొందరపడి అలాంటి మాటలే కానీ అలాంటి ఆలోచనలే కానీ మనం ఆలోచన చేసిన వారమైతే, దేవుని వాక్యం మనల్ని గురించి ఏమంటుందంటే వివేకం లేని వ్యక్తిత్వం అని వాక్యం అంటుంది. ఎందుకంటే మంచి ఉంది, చెడు కూడా ఉంది. ఆ మంచిని చెడుని మనము జ్ఞానయుక్తంగా ప్రవర్తించి మంచిని ఆపాదించుకోవాలి, చెడుని మనం దూరం చేయాలి. ఒక గేదె ఉందనుకోండి, ఆ గేదె పాలు ఇస్తుంది, పేడ వేస్తుంది. మనకేం కావాలి? పాలు కావాలి. అంతేగాని రెండూ కడుపులో నుంచే కదా వస్తాయనుకుంటే ఎట్లా? మనకు మేలు కలిగించేవి ఉన్నాయి, కీడు కలిగించేవి ఉన్నాయి. దూరదృష్టి కలిగిన వారమై కాస్త నిమ్మలంగా ఆలోచించి ప్రశాంతంగా నిలిచి ఆ మేలైన దానిని చేపట్టగలిగినటువంటి విజ్ఞానం మనం పొందుకోవాలి అనేది ఈ వాక్యం మనకు తెలియపరుస్తుందండి. ఆత్మానుసారంగా కూడాను ఆధ్యాత్మికమైన పురోగతి మనలో కలగాలంటే, ఆధ్యాత్మికంగా మనం ఎక్కి వెళ్ళాలంటే ఎన్నో బోధలు ఉన్నాయి, కలుషితమైనటువంటి మాటలు ఉన్నాయి, మనసును చెరిపివేసే ఉపదేశాలు ఎన్నో ఈ రోజున పుట్టగొడుగుల్లాగా లేచి వచ్చేసాయి. ఎన్ని లేచినా, ఎంత పరిస్థితులు మారినా,
ఎలాంటి స్థితిగతులు మన ఎదుట నిలిచినా మనకు వివేకం ఉంటే ఎన్ని వచ్చినా మనకు ప్రమాదం ఏమీ కాదండి. మనం ఆలోచించగలిగిన వారమై తొందరపడి ఏదంటే అది చేసే వారం కాకుండా ఆలోచించగలిగిన వారమైతే 1,00,000 వచ్చినప్పటికీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇంటిని ఉపదేశాలు వచ్చేసాయి, ఇన్ని కార్యక్రమాలు వచ్చేసాయి, ఇన్ని కార్యకలాపాలు ఎదురైనా ఇప్పుడు ఎట్లా అనుకోవలసిన అవసరం లేదు. ఎన్నొస్తే మనకేంటి, సత్యమేంటో మనకు తెలుసు, వాక్యమేంటో మనకు తెలుసు, జీవమేంటో మనకు తెలుసు, మార్గమేంటో మనకు తెలుసు. మనం నమ్మిన సత్యదేవుడు ఎలాంటి వాడో మనకు తెలుసు. అలాంటప్పుడు ఎన్ని వస్తే మనకేంటి, ఎంత వస్తే మనకేంటి, ఈ వివేకాన్ని ఏమాత్రం మనం విడవకూడదు. తొందరపడి మనం నిర్ణయాల్లోకి దిగిరాకూడదు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తామండి. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వాక్యం గమనించినప్పుడు, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ప్రియులారా చూడండి, ఇక్కడ తొందర అనేది ఎంత భయానకమైన పరిస్థితికి మనం తీసుకుని వెళ్ళిపోతుందో. తొందరపడి నడుచువాడట వివేచించకుండా ఏ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది, దీని ముగింపు ఎక్కడా. ఎందుకంటే వాక్యంలో మరొక మాట మనం చదువుతాము, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుందట, అది చివరికి మరణానికి తీసుకుని వెళుతుందట. మనం వివేచించకపోతే మన పయనం అదిగో గమ్యం అదేనండి. ఆలోచించకపోతే, మనకు మేలుకొలుపు కలగకపోతే పెను ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. తొందరపడి ఒక వ్యక్తి నేను వెళ్ళే మార్గం కరెక్టే, నేను చేసే పనులు సబబే, నేను చేసే అన్ని నీతి కలిగిన కార్యక్రమాలే అని ఆ మార్గంలో తొందరపడి, అంటే నలుగురిని చూడడం కానీ నేర్చుకోవడం కానీ అతనికి గిట్టదండి. వాక్యం కూడా చెప్తుంది, విచారించి తెలుసుకోండి, మేలైన మార్గంలో నడవండి. దానికేంటి తొందర, తప్పేంటి దాంట్లో? చరిత్రను తెలుసుకుందాం, మానవునికి మేలు కలిగించే అనుభవాలేంటో అవి ఎక్కడున్నాయో కాస్త విశదీకరణగా పరిశీలిద్దాం. మనకు తెలియని వాటిల్ని అడిగి తెలుసుకుందాం. మేలైన మార్గంలో కాస్త నెమ్మదిగా వెళ్ళిన గమ్యం మనకు మహిమకరంగా ఉంటుంది కదా. పెద్దల సామెత కూడా చెప్తుంటారు, పరిగెత్తుకుంటూ వెళ్ళి పాలు తాగేదానికంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా. పరిగెత్తుకుంటూ పోయి ఆయాసపడిపోయి ఆ ప్రయాసలో ఆయాసంలో తాగవలసింది కూడా తాగలేక కింద మీద పోసుకునే దానికంటే, వ్యర్థపరుచుకునే దానికంటే నిలబడి నెమ్మదిగా నీళ్లు తాగుదాం. దప్పికి తీరుతుంది, ప్రశాంతత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కొంచెం విచారించి తెలుసుకొని కాస్త నెమ్మదైనప్పటికీ మేలైన మార్గంలోకి వెళితే మనకు జీవకిరీటం దక్కుతుంది కదా. అలా కాకుండా నాకు అంతా తెలుసు, నేను ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నేను ఒకరోజు ఒక ఇంటికి ఒక చిన్న పని మీద వెళ్ళాను. ఆయన కూర్చొని ఆ పని చేస్తున్నాడు. అంతలో నేను ఆయనతో మాట కలిపి, అన్నయ్య ఆదివారం ఆరాధనకి వెళ్ళారా అన్నాను. ఆయన పక్కున్నవి అన్నాడు, నేను ఏ చర్చికి వెళ్ళనండి అన్నాడు. ఏ చర్చికి వెళ్ళకపోవడం ఏంటండి, మీరు ఒక పాస్టర్ కొడుకు కదా, మరి మీరు చర్చికి పోకపోవడం ఏంటి? అయినా ఆదివారం కదా ఈరోజు, దేవుని మందిరానికి వెళ్లకుండా ఎలా ఉన్నారు అట్లా అంటే, ఆయన అన్నాడు, నేను ఏ చర్చిని నమ్మను, నేను ఏ పాస్టర్ని నమ్మనండి అన్నాడు. ఏమండి, పలానా చర్చిని నమ్ముకోండి, పలానా పాస్టర్ని నమ్ముకోండి అని వాక్యం ఎక్కడైనా ఉందా? అయినా పాస్టర్లు ఏమైనా మమ్మల్నే నమ్ముకోండి అని ఎవరైనా బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారా? ప్రభుని నమ్ముకోమని కదా చెప్పేది, దేవుని సన్నిధిలో నిలబడమని కదా చెప్పేది. ఏ పాస్టర్ అయినా మమ్మల్ని నమ్ముకోండి అని బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారా, లేకపోతే ప్రభువుని నమ్మండి అని చెప్తున్నారా? నేనన్నాను, పాస్టర్ని నమ్మకపోవడం ఏంటి, చర్చిని నమ్మకపోవడం ఏంటి, మీ నాన్నగారు ఒక సేవకుడు కదా, అయినా వాళ్ళని నమ్ముకోవాల్సిన అవసరం ఏముంది, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి కదా అన్నయ్య అట్లా అంటే, ఆయన అంటాడు,
నేను డైరెక్ట్గా మాట్లాడతానండి దేవుడితో అట్లా అని. చూడండి, అహంకారం కదా. డైరెక్ట్గా మాట్లాడతాడట. దైవ సేవకుల్ని నమ్మడట, సహవాసాన్ని నమ్మడట, ఉపదేశాన్ని ప్రకటించే దేవుని ఆలయానికి వెళ్ళాడట. ఈయనతో డైరెక్ట్గా మాట్లాడతాడట దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, ఇదే తొందరపడి నడవడం అంటే. తొందరపడి నడవడం అంటే అదేనండి. నాకంతా తెలుసు, నాకెవరు బోధించాల్సిన అవసరం లేదు, నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా దేవుడితో మాట్లాడతా, ఆయన నాకు దర్శనం చూపిస్తాడు. ప్రియులారా, ఇవన్నీ ఆశీర్వాదకరమైనటువంటి అనుభూతికి తీసుకుని వెళ్ళవండి. కాస్త మన నడకను పరిశీలించుకొని ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళుతున్నాము, మన పరిస్థితులు ఏంటి అని విమర్శించుకునే వ్యక్తి ఎప్పుడు కూడా వ్యర్థుడు కాడండి. తనను తాను విమర్శించుకునే వ్యక్తి ప్రయోజనకరుడవుతాడు, గొప్పవాడవుతాడు, ఉన్నత స్థానాలు ఎక్కగలుగుతాడు. ఎందుకంటే తన శక్తి సామర్థ్యతలను అతడు పరిశీలించుకుంటుంటాడు, ప్రశ్నించుకుంటుంటాడు, నూతన పరచబడుతుంటాడు. కనుక ఎంతటి శిఖరాన్నైనా ఎక్కగలుగుతాడు. అంతేగాని మనం తొందరపాటు వలన మనం దైవ దీవెనలకు మనం దూరం కాకూడదనే విషయాన్ని మీరు మర్చిపోవద్దండి. మరొక మాట, వింతైన మాట, ఒక మాట చెప్తానండి మీకు. అది మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వాక్యంలో మనం చదివితే, ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసరి. వీళ్ళు శిష్యులండి. వీళ్ళు యేసు ప్రభుతో కూడా తిని తిరిగి 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి తుంచి పెడుతుంటే అందరికీ పెత్తనాలు జల్లాయించి కార్యక్రమాల్ని ఘనంగా చేసిన మహానుభావులు ఇప్పుడు ఆయన్ని భూతం అనుకొని భయపడిపోయారట. తొందరండి. వాళ్ళు ఆపదల్లో ఉన్నారండి, కాదనట్లేదు. అద్దరికి వెళ్ళమని చెప్పింది ఎవరు? ప్రభువే కదా. మరి ఆయన వారిని అర్ధాంతరంగా చంపేస్తాడా? పోనీ ఆపదల్లోనికి వాళ్ళు వచ్చేశారు, ఆ నావ తరలిపోతుంది, ఆయన సముద్రం మీద నడిచి వస్తున్నాడు. ఏమండి, అంతకాలం మరి ఆయనతో తిరిగి, ఆయనతో తిని, ఆయనతో ఉన్నారే, ఆయన రూపం వాళ్ళకి తెలీదా? మనకు 4 రోజులు ఎవరైనా పరిచయం అయితే ఎంత దూరాన ఉన్న కనుచూపు మేరలో ఉన్న పలానా వ్యక్తిత్వను ఆయన దగ్గరికి రాకమునిపి చెప్పేస్తామే. మరి అంతకాలం ఆయనతో తిరిగి, ఆయనతో ఉండి తొందరండి. సత్యాన్ని సత్యంగా గ్రహించలేక, నిజాన్ని నిజముగా గ్రహించలేక, ఒక్క మాటలో చెప్పాలంటే దేవునిని దేవునిగా గుర్తించలేక, ఈ తొందరపాటు గుడ్డితనానికి తీసుకుని వెళ్ళిపోతుందండి. ఏది ఏంటో గుర్తించలేని ఆ అంధకారపు అనుభవాలకు తీసుకుని వెళుతుందండి. ప్రభు అన్నాడు, భయపడకండి, నేనే, మరెవరో కాదు. భూతమో దయ్యమో మరొకటి కాదు, నీళ్ల మీద నడిచి వచ్చుచున్నా అని చెప్తున్నాడు. నేనే, మీరు భయపడకండి. మీ తొందర మీకు భయాన్ని కలుగు చేస్తుంది. మనకు కూడా చాలా సందర్భాల్లో అనవసరమైన భయాన్ని గుండెల్లో పెట్టుకొని భరించలేని బ్రతుకు బజారు పాలు చేసుకుంటుంటామండి. ఎందుకు భయపడాలండి? ఆ తొందరపాటు భయాన్ని తీసుకుని వస్తుంది. నిమ్మళంగా నిలిచి ఆలోచించే వ్యక్తి సమాధానంగా ఉంటాడండి. నేను నా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారి దగ్గర నేను చూసింది అదేనండి. ఆయన నేను పరిశీలనగా, పరీక్షగా చూసేవాడిని. ప్రతిదీ కూడాను ఆయన ఎలా ఈ పరిచయను ముందుకు తీసుకుని వెళుతున్నాడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చేస్తున్నాడు, ఎలా ఆయన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కట్టుకుంటున్నాడు, ఇవన్నీ నేను సాక్షిగా చెప్తున్నానండి. పరిశీలనగా గమనించిన వాడిని నేను. ఎప్పుడు ఆయన తొందరపడేవాడు కాడు. ఏదైనా పరిచర్యలో సమస్యలు వస్తుంటాయండి, ఆ సమస్యలు వచ్చినప్పుడు కూడా నిమ్మళంగా ప్రభువుకు అప్పగించి సమాధానంగా ఉండేవాడు. ఆ వచ్చినవి వచ్చినట్లుగానే వెళ్ళిపోయాయండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు వెళ్ళొచ్చి అలా ఎలా జరుగుతుంది అలా జరుగుతుందంటే
వాళ్ళను కూడా నిమ్మళపరిచేవాడు ఆయన. ఎందుకు బ్రదర్ కంగారు పడుతున్నారు? ప్రభు చూసుకుంటాడు. అంతేగాని అదేమైపోతుందో ఇదేమైపోతుందో అని కంగారు పడిపోయి చేయకూడని పనులు చేసేసి వెళ్ళకూడని చోటకు వెళ్ళిపోయి అనరాని మాటలు అనేసి దేవునికి దూరం అయిపోయి దైవ దీవెనలు పోగొట్టుకోవడం ఎందుకండి? కాస్త ప్రశాంతంగా ప్రభువుకు అప్పగిస్తే అన్నీ ఆయన వాటిని సాఫీగా తీసుకుని వెళ్తాడు. ఆయనకు తెలియకుండా మన తల వెంట్రుకలో ఒక్క వెంట్రుక కూడా రాలదు. ఆయన ఆజ్ఞ లేనిదే ధూళి కూడా మన కంటికి తగలదు. ఆయన మన రక్షకుడు. అంతేగాని తొందరపడిపోయి ఆయన్ను కూడా మర్చిపోయే పరిస్థితికి వచ్చేసి భయము చేత హృదయాన్ని నింపుకోకూడదండి. ఈరోజున అనేకుల హృదయాల్లో మనం చూస్తే భయం. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో, ఈ ఆరోగ్యపు పరిస్థితి ఏమవుతుందో, నా కుటుంబపు పరిస్థితి ఏమవుతుందో, నా ఉద్యోగం పరిస్థితి ఏమవుతుందో, నా వ్యాపారం పరిస్థితి ఏమవుతుంది, అన్నింటిలో కూడా భయమే. తొందరపడకండి, ప్రార్థించండి. ప్రభు మీకు చక్కటి పరిష్కారాన్ని కలుగు చేస్తాడు. ఆయన మీకు సమాధానం ఇస్తాడు. నిమ్మలంగా మనం వెళ్ళొచ్చు. మనం తొందరపడి ఆలోచించి మనం జానడు దానిని మోర చేసుకోలేం కదా. సర్వశక్తి కలిగిన దేవునిని మనం నమ్ముకున్నాము. ఆయనను విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యం చెబుతుంది. ఆయననుగా చూడాలి, ఆయనగా గుర్తించాలి, ఆయనను స్తుతించడం నేర్చుకోవాలి. అంతే, కార్యాలన్నీ ఆయన సఫలం చేస్తాడండి. యేసయ్య వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. మరియమ్మ వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన చూసుకుంటాడు కదండి. మనకు ఏంటి ముఖ్యం ఇప్పుడు? ఆయన వచ్చాడు, ఆయన మాటలు వినాలి కదా, అది కదా మనకు ప్రయోజనం, ఉత్తమమైనది అది కదా అని మరియమ్మ వెళ్ళి ఆయన పాదాల దగ్గర కూర్చొని మీరు ఏం చెప్తారో చెప్పండి అయ్యా అని ఆమె వినయంగా ఆ మాటలు వింటుంది. ఈ మార్తమ్మ ఆమె విస్తారమైన పనుల చేత బహు తొందరపడుతుందంట. లూకా సువార్త 10వ అధ్యాయం 40వ వాక్యం చూడండి. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి, విస్తారమైన పనులు తొందరనే కలుగు చేస్తాయి. తొందరనే కలుగు చేసినందువలన ఏం జరిగింది? ఆమె శ్రేష్టమైన ఆయన మాటలు పోగొట్టుకుంది. శక్తినిచ్చే మాటలు, జీవమిచ్చే మాటలు, వెలుగునిచ్చే మాటలు, పరిశుద్ధపరిచే మాటలు, గమ్యానికి చేర్పించే ఆ జీవపు మాటలు పోగొట్టుకుని ఒకటే తొందర. ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది కాలేదు, అది కాలేదు. అయ్యే సమయంలో అన్నీ అయిపోతాయండి. కొందరికి దిగులు, పిల్లలకి ఇంకా వివాహాలు కాలేదు, అయ్యే సమయం వస్తే అవే అవుతాయి. దానికి మనం తొందరపడిపోయి అన్నం నీళ్లు మానేసి ఒగ్గబట్టుకొని కూర్చుంటే రేపు పొద్దునకి అయిపోద్దా ఏంటి? తగు సమయంలో ఆయన అన్నీ నిర్ణయించి ఉంటాడు. ఆయన మన తండ్రి కదా. తగు సమయంలో ఆయన వాటిని అమర్చి ఉంటాడు. తగు సమయంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. వేచి చూడాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నిరీక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, ఇది కాలేదు, అది కాలేదు అని ఆరోగ్యాన్ని పాడు చేసుకొని అనవసరమైన కలతలను మనసులో పెట్టుకొని చింతించడమేలా? ఆకాశ పక్షులు ఏమైనా ఈరోజు ఏటీఎం కార్డులో ఏమీ లేదు, బ్యాంక్ అకౌంట్ ఏమీ లేదు, నిల్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎవరి దగ్గరికి వెళదాం, ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుందాం? ఇవన్నీ ఆకాశ పక్షులు ఏమైనా కలవరపడి కన్నీళ్లు గారు ఏడుస్తుంటే మీరు ఇప్పుడన్నా చూసారండి? మరి ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్ఠులము కామా? పునాదుల దాకా కట్టాను, ఇల్లు కట్టలేకపోతున్నాను, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను, అది వస్తుందో లేదో. ఇదిగో ఇవే కలవరాలు. నా మాట వినండి, దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. జరగవలసిన పనులన్నీ అవి సంపూర్తి అయిపోతాయి. మనం తొందరపడి దేవుని సన్నిధికి, దేవుని మాటలకి మనం దూరం కాకూడదు. తొందర అనేది బహు ప్రమాదం. మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ఆయన వైపు చూస్తే ఆయన మనకి ఏది కొదువు చేసే దేవుడు కాదండి. యెహోవా యందు భయభక్తులు గల వారికి
ఏ మేలు కొదువై ఉండదని వాక్యం చెప్తుందండి. మరి ఈరోజు మన తొందర ఏంటి? మన తొందర ఏంటండి? గనుక నా ప్రియమైన సహోదరులారా, తొందరపడువాడు గాలికే కదా తొందరపడేది, మనకు ప్రయోజనం ఏంటి అని వాక్యం చెప్తుంది. గనుక సమాధానంగా, ప్రశాంతంగా, విశ్రాంతిగా ప్రభు మీద ఆధారపడదాము. ప్రభు చేసే గొప్ప కార్యాలు చూస్తూ ప్రభు కొరకై సాక్షిగా బ్రతుకుదాం. అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన యేసయ్యా నీకు స్తోత్రం. నాయన, ఈనాడు తొందర వలన కలిగే చేటేంటో, మేము నేర్చుకునవలసినటువంటి నాయన అనుభవం ఏంటో మీరు మా ముందు పెట్టారు. లేఖనాలలో మేము చదువుతున్నాము, మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నీ హృదయ వాంఛను తీర్చును అని లేఖనాల్లో మేము చదువుతూ ఉన్నాం. అయినప్పటికీ కొన్ని చిన్న చిన్న విషయాలలో తొందరపడి మేము మీ దీవెనలకు దూరం అవుతూ ఉన్నాము. ఆ తొందరపాటును మాలో నుంచి తీసివేసి నిమ్మళత్వాన్ని, నెమ్మదిని, ప్రశాంతతను మీ మీద ఆనుకొని ప్రభువా మేము జీవించడానికి సహాయం చేయండి. అలాంటి అనుభవాల్ని, తొందరపాటుతో కూడిన అనుభవాల్ని మేము దూరం చేసుకొని నీ వైపు చూస్తూ సంతోషంగా అడుగులు వేయడానికి కృపను అనుగ్రహించమని, ఇదిగో ఈ మాటలు వింటున్న వారిలో ఎలాంటి తొందర, ఎలాంటి కలవరం, ఎలాంటి భయము ఉన్నప్పటికీ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ధైర్యాన్ని, స్థైర్యాన్ని, నెమ్మదిని, విశ్రాంతిని, ప్రశాంతతను మీరు కలిగించండి ప్రభువా. నీ కొరకై సాక్షులై నివసించడానికి కార్యసిద్ధి కలుగు చేయమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.